ఈపుల్ సందర్భం గుద్దారండి. కత్తులు 8 మంది వచ్చి నన్ను నా కొడుకును కొట్టి కత్తులతోనూ వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్లో చెయ్యేసి జాకెట్ అంతా చీరంతా చింపేసి వెళ్ళ దారంతో కూడా లాక్కొని పోయేసి కొట్టి ఆడ పడేసిపోయారు. కాళ్ళ చేత కత్తులతో కొట్టారు మమ్మల్ని. ఈ కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ తగిలినవి. జాకెట్ అంతా చింపేసిండు. మంగళసూత్రం మెల్ల కూడా లేకుండా పెరుక్కొని వెళ్ళిపోయిండు. వెంకట్రావు వాళ్ళ నాన్న ఊసా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం 8 మంది వచ్చిండ్రు. మమ్మల్ని ఈ పని చేసిండ్రు. అదేమనంటే మేము నాయకులము అని అంటున్నాడు. జనసేన ఊసా వెంకట్రావు, ఊసా వెంకటేశ్వర్లు, ఊసా పెద్ద వాళ్ళ నాన్న వెంకటేశ్వర్లు, ఆలూరి వెంకటేశ్వర్లు మొత్తం 8 మంది. ఆడవాళ్ళు సులోచనమ్మ వాళ్ళ భార్య, వెంకట్రావు భార్య పేరేం పేరు నాకు రమణమ్మ, మొత్తం గడ్డం రమణమ్మ, మొత్తం 8 మంది మమ్మల్ని కత్తులతో చెలిగి మమ్మల్ని అందరిని కొట్టేసి ఆడ పడేసిపోయారు మా ఇద్దరిని. వ్యవసాయ వెంకట్రావు ఈ పని చేస్తున్నాడు. అదేమంటే నేను అధికార పార్టీలో ఉన్నాను అంటున్నాడు. జనసేన పార్టీ అని చెప్తున్నాడు. ఈ వెంకట్రావు చేసే మెడలో మొత్తం వాళ్ళు 8 మంది ఆడవాళ్ళు మగోళ్ళు 8 మంది. మేమిద్దరము 5 మంది మగోళ్ళు. వెంకట్రావు రౌడీయిజం చేస్తున్నాడు. జనసేన పార్టీ అని చెప్పి అంటున్నాడు. జనసేన పార్టీ అయితే ఈ మంది ఏమని చెప్పిండ్రు పైన అధికారులు. అట్టని ఎందుకు పెడుతున్నారు? ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ కూడా ఎవరన్నా చేస్తారా? ఆడ మనిషి మీద ఈ రకంగా వాళ్ళ అమ్మ లాంటి దాన్ని నేను ఈ పని చేయొచ్చునా? వాళ్ళ అమ్మాయినా ఒకటే, నేనైనా ఒకటే.